నమస్తే, నేను మీ రత్నం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం దరిదాపుగా వస్తూ ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులకు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారనే చెప్పాలి. అంతకుముందు 2019 టు 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కారు. అక్రిడేషన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి జర్నలిస్టులకు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ విస్మరించిన వాటిల్లో ప్రథములుగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కట్ చేస్తే ఈయన దాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే లోకేష్ గారు కానివ్వండి, లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆయనకు అనుకూలంగా సుమారుగా ఒక 400 యూట్యూబ్ ఛానల్స్ పనిచేశాయి అని రాష్ట్రం మొత్తం కోడైకి వస్తున్నటువంటి విషయం అందరూ చూసింది. అయితే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి అనేది ఒకసారి మనం గుర్తుకు చేసుకుందాం. అక్రిడేషన్ల ప్రామాణికం అనేది జర్నలిస్టులకు చాలా ఇంపార్టెంట్. అలాంటి అక్రిడేషన్లు చిన్న పత్రికలైనా, యూట్యూబ్ ఛానల్స్ అయినా, స్ట్రీమింగ్ ఛానల్స్ అయినా ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూడా మాటిచ్చారు. తీరా ఇప్పటికి సంవత్సరంన్నర కాలం వస్తూ ఉన్నా కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసేలా చెప్పారు. మీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము, అట్ ద సేమ్ టైం ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా కూడా మీకు అందరికీ అనుకూలంగా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యేల గొంతు మూగపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, సమాజంలో ఎటువంటి అన్యాయాక్రాంతమాలు జరుగుతూ ఉన్నా కానీ వాటిని ప్రశ్నించేటువంటి ఒకే ఒక్క హక్కు ఉన్నది జర్నలిజానికి. ఆ జర్నలిజం దాన్ని ఉండే కొద్దీ అధికారులు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడనే కాదు 2019 కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, అధికారంలోకి రాగానే విస్మరించి ఎందుకు ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టుగా తీరు వ్యవహరిస్తున్నారనేది అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి అప్పటిదాకా వీళ్ళని వాడుకొని వదిలేయటమా? ఇదేనా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయటం అంటే? దయచేసి గమనించండి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ గళమెత్తి మాట్లాడేదే జర్నలిజం. ఏ నిరుపేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ సపోర్టుకు నిలబడి వారికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేసేదే జర్నలిజం. అలాంటి జర్నలిజాన్ని ఏ విధంగా మీరు విస్మరిస్తూ ఉన్నారు? ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ అక్రిడేషన్ల వ్యవధి కాలమానం పూర్తవుతూ ఉంటే వాటిని రెన్యువల్ చేస్తున్నారే తప్ప ఇప్పటికీ అది ఒక కొలిక్కి రాలేదని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జిల్లాకు వచ్చేసి 2, 3 ఇస్తామని అంటున్నారు. ఆ జిల్లాకు వచ్చేసి 2, 3 ఇస్తే ఏ విధంగా జర్నలిస్టులు మనుగడ ముందుకు సాగుతుందనేది చెప్పాలి. జర్నలిజంలో సాగుతున్నటువంటి కొన్ని స్ట్రీమింగ్ ఛానల్స్ కానివ్వండి, తర్వాత ఏవైతే దినపత్రికలు ఉన్నాయో మెయిన్గా ఉన్నోటికి వాటికి మాత్రమే జీతాలు, భత్యాలు ఇవి ఉంటాయే తప్ప మిగతావి చిన్న పత్రికలకు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్కి కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇలా ఎవరికి కూడా జీత భత్యాలు అనేది ఉండవు. ఇవి ప్రభుత్వం వీరిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వీరిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే వీరిని విస్మరిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రికి వీళ్ళకే చెప్పుకోగలుగుతారు కానీ మిగతా ఎవరికి చెప్పలేరు కదా. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే తీరుస్తారా? తీరవలేరు. ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోమని చేసి చెప్తా ఉన్నాం. ఎందుకు దాన్ని కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు అనేది అర్థం కావటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంతే ఉంది. కానీ ఇది ఒక పక్కన పెడితే ఇంకొక పక్క ఎక్కడైతే అన్యాయంగా జరుగుతూ ఉందో ఆ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు, కొట్లాటకు దిగుతూ ఉన్నారు, తలలు బలగొడుతూ ఉన్నారు. మనం చాలా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా. అఫ్ కోర్స్ ఇక్కడనే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది.
కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానివ్వండి, హైకోర్టు గైడ్ లైన్స్ కానివ్వండి, పేపర్లకైతే ఇస్తున్నారే కానీ ఫలానా జర్నలిస్ట్కి ఇగో ఈ విధంగా అతని మీద దెబ్బలాడినా కానీ, కొట్టినా తిట్టినా, బలవన్మరణంగా ఏదన్నా చేసినా కానీ ఇలాంటివన్నిటికీ చర్యలు ఉంటాయి వాళ్ళ పైన అని చెప్పేసి రాతలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ పెట్టిన కేసు ఫైల్ అయిన దాఖలాలు లేవు. దీనిపైన కూడా పోలీసు వారు చర్యలు తీసుకోవాలి కదా. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏది చెప్తే పోలీసు వాళ్ళు అది వినాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ కింద పనిచేస్తున్నట్టుగా కాదు కదా. అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ మాట వినాల్సిందే పోలీసు వాళ్ళు. జర్నలిస్టుల మీద కేసులు పెడుతుంటే ఏమి చేయలేని పరిస్థితి. జర్నలిస్ట్ ఎవరి దగ్గరికి పోతారు? అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు. ఆ ఎమ్మెల్యే తాలూకులే కేసులు పెట్టిస్తే ఎదుర్కోలేరు కదా. ఇప్పుడు పెద్ద ఛానల్స్ కింద పనిచేసే వాళ్ళకైతే మాకు వెనకాల మా ఛానల్ ఉంది, మా ఎండి ఉన్నారు, తను చూసుకుంటారు అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. కానీ చిన్న పత్రికలు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, స్ట్రీమింగ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏ విధంగా దీన్ని తట్టుకోగలరు? అంటే మీరు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారు. ఇదేంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జర్నలిస్టులని ఏకి పారేశారు, కేసులు పెట్టారు, కొట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఒక చోట దొంగతనం జరుగుతూ ఉందండి. ఆ దొంగతనం జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఫలానా చోట దొంగతనం జరుగుతూ ఉందండి, ఈ విధంగా మేము చూసాము, వాళ్ళని మేము పట్టుకోలేకపోయాము అని చెప్పేసి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషనే కదా ఇస్తుంది జర్నలిస్టులు. ఫలానా చోట అన్యాయం జరుగుతూ ఉంది, ఆ పోలీసు వాళ్ళు వచ్చేలోపు కూడా లేట్ అవుతుందని, తన ప్రాణానికి హాని ఉందని తెలిసినా కానీ ముందుకు వెళ్ళి మాట్లాడి దాన్ని ఖండించేటువంటి వాడే జర్నలిస్ట్. మరి అలాంటి జర్నలిస్టుల మీద ఎందుకండి ఇంత ర్యాష్గా ఉన్నారు పోలీసు వాళ్ళు కానివ్వండి, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి? అందరికీ అనుకూలంగానే పనిచేస్తున్నారు కదా. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేశారని టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతే అంటున్నారు. ఎక్కడుందండి దీనికి మనుగడ? దయచేసి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి. జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది ప్రామాణికం. ఆ అక్రిడేషన్లు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా చిన్న పత్రికలు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాటి మనుగడను కాపాడుకునేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది వాస్తవంగా బాధాకరమే. అయినా కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అదే మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకోండి. జర్నలిస్టులుగా ఎవరైతే ఉన్నారో వారి మనుగడను మీరు దెబ్బతీసే విధంగా కాకుండా పరిరక్షించే విధంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.